హాయ్ అండి. ఇవాళ సింపుల్గా వంకాయ వేపుడు చూపిస్తాను. మనం చాలా రకాల వంకాయలు వండుతాం. ఇగో శుభ్రంగా కడిగేసి చెక్కలా తరిగి మధ్య నుంచి ఇలా తరగాలి. మజ్జిగ అందులో ఈ కారం ఉప్పు వెళ్ళేటట్టుగా ఒక 4 తీసుకున్నాను నేను వంకాయలు. కొంచెం ఉప్పు, పసుపు, కారం, కొంచెం నూనె వేసి బాగా కలిపియాలి. ఇలా కలిపేసాక వంకాయలకి ఇలా తరిగాను కదా, నేను ఇలా రాసి చూపిస్తాను. నూనె మూకుడు మీద పొయ్యి మీద నూనె పెట్టి ఉంచాలి. కొంచెం తొందరగా అయిపోతుంది. ఇలాంటిది ముందు కూడా చూపించాను. ఇలా మజ్జిగ తరిగి అయితే చూపించలేదు. వంకాయ మసాలా, వంకాయ మెంతి వంకాయ, వంకాయ పచ్చడి, వంకాయ పచ్చికారం, ఇలా చాలా కొన్ని చూపించాను నేను. ఇలా శుభ్రంగా రాసేయాలి వంకాయకి. అన్ని వంకాయలకి రాసాక చూపిస్తాను. ఇవి లోపలికి ఇలాగా పట్టేటట్టుగా పెట్టాలి. చాలా బాగుంటుంది తెలుసా ఈ వంకాయ వేపుడు. పెద్ద వంకాయలైనా ఇలాగే చేసుకోవచ్చు. పెద్ద నల్ల వంకాయ, పచ్చడి వంకాయలు అవి కూడా మీరు ఇలాగే తరిగి చక్కగా పెనం మీద వేయచ్చు. పెంకు ఉంటుంది కదా, రొట్టెల పెంకు, దోశల పెంకు, దాని మీద వేసి వేయచ్చు. చూపిస్తాను మీకు. అన్నిటికీ రాసాక ఇగో పురుగుంటే తీసేయాలి. ఇలా తరుగుదాం, పురుగుంటే తీసేద్దాం. ఇక అందులో పురుగు ఉంది. ఇప్పుడు ఇంకోటి తరుగుదాం. తరిగి చూపిస్తాను. చూడండి. లైక్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. ఇలా చేసి ఇక మజ్జిగ ఇలాగా తరిగాక చూపిస్తాను. ఇగో ఇలా తరిగాను కదా, 3 వంకాయలు, ఒకటి పాడైపోయింది కదా, 4 తెచ్చాను అసలు. చూడండి ఇలా చేసి నూనె కాగుతున్నారు. కొంచెమే నూనె పడుతుంది, ఎక్కువ మళ్ళీ పట్టదు దీనికి. ఇగో ఇలా అన్నీ ఇలా బోర్లించి ఇలా అన్నీ పెట్టేసి వేగాలి. చూపిస్తాను. నూకుట్లు అన్నీ 10 నిమిషాల్లో వేగిపోతుంది. ఇలాగా చూసారు కదా. ఉన్న కారం అవి ఏవైనా ఉంటే దాని మీద వేసి మూత పెట్టేద్దాం. ఒక్క 10 నిమిషాలు చూద్దాం. మెత్తబడిపోతుంది. ఒక సైడ్ మళ్ళీ తిప్పాలి. చూపిద్దాం రండి. ఎంతవరకు వేగిందో చూద్దాం. వేడిగా ఉంది. నేను అలాగే పెట్టేసుకుంటాను, ఒక అలవాటు అయిపోయింది. ఇగో ఇది ఒక సైడ్ వేగింది కదా, ఇప్పుడు ఇది తిప్పుదాం. ఎలా వేగిందో చూద్దాం. ఇంకా ముద్ద అవ్వదు, ఇలా తిప్పేసుకోవచ్చు మామూలుగా. శుభ్రంగా వేచాక తిప్పాక వేగాక చూపిస్తాను. చూడండి. ఇగో ఇలా తిప్పేసాను కదా, ఇలాగా ఇంకొకసారి మూత పెడదాం. మూత పెట్టాను కదా, ఇగో తిప్పాను, ఎర్రగా వేగింది. ఇగో ఇప్పుడు దీన్ని ఇటు తిప్పొచ్చు, వేచవచ్చు. మెత్తగా అయిపోయి చూడండి. వేగిపోయింది. ఇగో చూసారు కదా. ఇగో ఇలా వేగుతుందన్నమాట. చాలా బాగుంటుంది తినడానికి, చూడడానికి కూడా. పెద్ద వంకాయలు కూడా బాగుంటాయి ఇలాగే. ఎర్రగా వేగాలి. వేడి అన్నంలో కలుపుకొని తింటే భలే ఉంటుంది. చూసారు కదా. చూడండి. లైక్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి.